హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎత్తెనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. భానుమతి గారి భర్త అయినటువంటి భరద్వాజ గారు కుటుంబంలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం వల్ల తను తట్టుకోలేని పరిస్థితులలో బాధ్యతలను నిర్వర్తించడానికి ఎటూ దిక్కుదోచని పరిస్థితులలో ఆయన చాలా కటువైన నిర్ణయం తీసుకొని తన ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకోవడం జరిగింది కదండి. అందుమూలంగా ఇంటి ముందరికి అందరూ అయ్యో భరద్వాజ గారంత మంచి మనిషి ఇంతకుముందు లేడు, ఇంకా ముందు మనం చూడబోము, అంత మంచి మనిషిని మనం చూసాము, ఇంత మంచి మనిషి ఇట్లా పోవడం ఏందని అనుకోవడము, తర్వాత భార్యా బిడ్డలు బాధపడడం, ఇక సొసైటీలో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు, పరిచయస్తులు, బంధువులు, స్నేహితులు వాళ్ళ యొక్క ధోరణిలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారు, తర్వాత ఇంతమందిలో ఎవరు దగ్గరికి తీశారు, ఎవరు వాళ్ళని కొంచెం ఆ టైంలో వాళ్ళను ఓదార్చి వాళ్ళకి సహాయపడడానికి ముందుకు వచ్చారు, ఏ తల్లి కొడుకులు ముందుకొచ్చారు అనేది నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. భరద్వాజ పోయి సరిగ్గా 20 రోజులైంది. బ్యాంకు వాళ్ళు ఇల్లు వేలానికి 15 రోజుల గడువు ఇచ్చారు. బ్యాంకులో అప్పు మాట వినగానే భానుమతి గుండెలు బద్దలైనంత పనైంది. లాయర్ గారి ద్వారా ఇంటిని అమ్మకానికి పెట్టింది. అవసరానికి అమ్మడం కంటే అనుకున్న దానికంటే తక్కువ ధరకే వచ్చింది. మన అవసరానికి అమ్మినప్పుడు తక్కువ ధరే వస్తుంది కదా. మన అవసరం అనేది అక్కడ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఎదుట వాళ్ళు దాన్ని ఛాన్స్గా తీసుకొని తక్కువ ధరకే తీసుకోవడం అట్లాంటి పరిస్థితి వస్తుంది. అదే పరిస్థితి వీళ్ళ ఇంటికి కూడా వచ్చింది. దాంతో బ్యాంకు అప్పుకి జమ అవ్వగా మిగతాది భరద్వాజ దినవారాలు వైభవంగా జరిపించడానికి సరిపోయింది. అందరికీ భోజనాలు, భర్త పేరిట దానాలు, బ్రాహ్మణులకు ముట్టజెప్పిన పైకం అంతా బాగానే ఖర్చయింది. భానుమతికి ఏది చేసినా ఘనంగా ప్రత్యేకంగా చేయడం ఆ ఇంటిలో ఆనవాయితీగా భానుమతి అలవాటు చేసుకుంది. ఈసారి అయితే అయ్యింది. వచ్చిన బంధువులు, స్నేహితులు అంతా సానుభూతి బాగా చూపించారు. బ్యాంకు అప్పు సంగతి అందరికీ తెలిసిపోయింది. వచ్చిన వాళ్లకు ఒక్క 6 నెలలు మాకు ఆసరా ఇవ్వండి అని దగ్గర బంధువులని అడిగింది. మా ఇల్లు చిన్నది అని పెద్దన్నగారు, మా పిల్లలు చుట్టాలు వస్తే ఒకటే ఏడుపు లంకించుకుంటున్నారు ఈ మధ్య అని ఇంకొకరు తప్పుకున్నారు. ఇది చిన్న విషయం కాదు భానుమతి గారు, మీరు ఎప్పటికైనా వేరే ఏర్పాటు చేసుకోవాలి. అది ఇప్పుడే చేయటం మంచిదని నా సలహా. మా ఇంటికి తీసుకెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ విధవనీళ్ళు రావటం లేదు. అసలు మన ప్రభుత్వం ఈ డబ్బంతా ఏం చేస్తుందో తెలియదు అంటూ భరద్వాజ ఆప్తమిత్రుడు గోవిందరావు పాలిటిక్స్ను దుమ్మెత్తడం ప్రారంభించాడు. భానుమతి పనుందని ఫోన్ పెట్టేసింది. భాను, నేను అసలు నిన్ను పిల్లల్ని తీసుకువచ్చి శాశ్వతంగా మా ఇంట్లో ఉంచేసుకుందామని అనుకున్నాను. మనసులో ఉన్నమాట చెప్పేస్తున్నాను. మా ఆయన సంగతి తెలుసుగా, డ్రింక్ మాస్టారు. తాగి ఏ రాత్రైనా నీ పిల్లల్లో ఎవ్వరు చేయైనా పట్టుకుంటే మన స్నేహం బెడిసి కొడుతుంది. అందరికీ భానుమతిని 2 చేతులతో సాదరంగా ఆహ్వానించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలనే ఉంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బంది చెబుతున్నారు. భానుమతికి ఒళ్ళు మండిపోయింది. వీళ్ళందరూ తన ద్వారా, తన భర్త ద్వారా ఎన్నో పనులు చేయించుకున్నవారే. తనకి, తన ఆడపిల్లలకి ప్రస్తుతం నిలువ నీడ లేకపోయిందనే కఠోర సత్యం భానుమతిని పిచ్చెక్కిస్తోంది. నిన్న మొన్నటి వరకు డబ్బు ధారాళంగా ఖర్చు చేసిన చేతులు ఈరోజు ఎండిన చెరువులో గ్లాసుల నీళ్ల కోసం గీకుతున్నట్టుగా అనిపిస్తుంది భానుమతికి. ఇల్లు అద్దెకి తీసుకొని ఉండాలంటే 1000 రూపాయలైనా నెల నెల చేతికి అందాలి. 1000 పైసలు కూడా వచ్చే మార్గం లేదు కదా. భానుమతి ప్రాణం సగం చచ్చి స్నేహితురాలు మైత్రేయిని ఖాళీగా ఉన్న ఫ్లాటు అద్దెకివ్వమని అడిగింది. మైత్రేయి నిస్సంకోచంగా మావారు వేరే వాళ్ళకి మాట ఇచ్చేశారు అని చెప్పేసింది. ఎవ్వరిని పలకరించినా తీయటి మాటలు చెబుతున్నారు. సాయానికి వచ్చేసరికి మొండి చెయ్యి చూపిస్తున్నారు. ఏమిటి మమ్మీ ఇది? డాడీ చావాలనుకుంటే మనకేదైనా ఏర్పాటు చేసి వెళ్లాల్సింది. ఏమిటి
ఆయన ఇలా చేసిపోయారు? తండ్రిని చీదరించుకుంటూ అంది సౌందర్య. కనీసం మా పెళ్ళిళ్ళైనా చేయాల్సింది అంది సంగీత రెండో కూతురు. ఇట్లా అర్ధాంతరంగా మన కొంప ముంచుతారని నాకేం తెలుసు అంది భానుమతి. అర్ధాంతరంగా అంటే మధ్యలో, జీవితం మధ్యలో, బాధ్యతలు ఉన్నటువంటి సమయంలో, నిండు నూరేళ్ళు కలిసి బతుకుతాం, బాధ్యతలు నెరవేరుస్తాము అనుకున్నటువంటి మా జంటకు మీ నాన్నగారు అర్ధాంతరంగా మధ్యలో మనల్ని ఇట్లా ముంచి చనిపోతారని నాకు మాత్రం ఏం తెలుసు అని భానుమతి పిల్లలతో అంది. ఆమెకు భర్త పోయిన దిగులు కంటే డబ్బు లేని వెళితే ఎక్కువ బాధిస్తుంది. మనం ఎక్కడ ఉంటాం మమ్మీ, ఏం చేస్తాం, మన గతేమిటి? సౌందర్య ఆవిడని అడుగుతోంది. సంజు ఏది? భానుమతి ఆదుర్దాగా అడిగింది. ఇంట్లో లేదు, అరగంట క్రితమే ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? నాకు చెప్పలేదు. మీకేమైనా చెప్పిందా? సంజు ఎప్పుడైనా మనకి చెప్తుందా? అచ్చు డాడీలాగానే తన బుర్రలో ఏం ఆలోచనలు తిరుగుతుంటాయో ఆ దేవుడికే తెలియాలి. ఈ ఇల్లు మనం సాయంత్రం ఖాళీ చేసేయాలి. ఎలా మమ్మీ? ఈ సామానంతా ఏం చేస్తావు అంది సౌందర్య. అదే ఆలోచిస్తున్నాను, నా తల పగిలిపోతోంది. ఇంతలో భాను అంటూ ముందు హాల్లో నుంచి పిలుపు వినిపించింది. అదిగో ఆ శాంతి వచ్చింది. గొంతు విప్పిందంటే మైలు దూరం, మైకు కూడా అవసరం లేదని వినిపిస్తుంది. మమ్మీ, నేను అవతల గదిలోకి పోతున్నాను. ఆ శాల్తీని చూస్తేనే నాకు పరమ చిగిరాకు, వెంటనే పంపించేయి. సౌందర్య విసవిసా వెళ్ళిపోతుంటే గుమ్మంలో విమలమ్మ ఎదురైంది. బాగున్నావుటే అమ్మాయి అందావిడ. చాలా బాగున్నాను. సౌందర్య విసురుగా చూస్తూ ఏమే వసే అనకు, నాకు చిరాకు అనేసి వెళ్ళిపోయింది. సౌందర్య విసురుకి ఆవిడ ఒక్క క్షణం విస్తుపోయిన బుగ్గ నొక్కుకొని, నిజమే, పెద్ద పిల్లలు అయ్యారు మీరు. నేను పిలిచే పద్ధతి నేనే మార్చుకోవాలి అమ్మాయి. భాను అంటూ లోపలికి వచ్చింది విమలమ్మ గారు. భానుమతి చిరాకుగా ఆవిడని చూస్తోంది. ఏమిటే భాను, ఇల్లు అమ్మేశారని అంటున్నారు, నిజమేనా? వస్తూనే అడిగింది విమలమ్మ గారు. అవును, అట్లా ఎందుకయింది? విమలమ్మ ఆశ్చర్యంగా అడిగింది. భానుమతి పైకి వేలు పెట్టి చూపిస్తూ, మీ అన్నయ్య అక్కడున్నారుగా, వెళ్ళి అడగండి అంది. వాడేం చేశాడు పాపం, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకోసం కష్టపడ్డాడు. అన్నగారిని వెనకేసుకొని వస్తూ అంది. వెనకేసుకొని మాట్లాడింది విమలమ్మ గారు భానుమతితో. బాగా కష్టపడ్డాడు. ఇదిగో మాకంతా సుఖమే, మునిగి తేలుతున్నాము సుఖాలలో. సంజువు ఎక్కడా కనిపించడం లేదు. ఆవిడకి మొదటి నుంచి సంయుక్త అంటే చాలా ఇష్టం. ముఖంలో, స్వభావంలో అది అచ్చు మా అన్నయ్యే, మిగతా ఇద్దరి ఆడపిల్లల్లా కాదు అందావిడ. అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టం అని ఆవిడ సంయుక్తకి 8 సంవత్సరాల అప్పుడే చెప్పేసింది. ఆ ఇంటికి రాగానే అన్నగారి తర్వాత సంయుక్తనే అడుగుతుంది విమలమ్మ గారు. ఎక్కడికో వెళ్ళింది అంది భానుమతి. జాగ్రత్తమ్మా, ఆడపిల్లలు, పెళ్ళిడుకు వచ్చిన వాళ్ళు అంది ఆవిడ. నా పిల్లల సంగతి నాకు తెలుసు, వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు విసురుగా అంది భానుమతి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి మమ్మీ? సంగీత అడుగుతుంది. నాకేం దిక్కు తోచడం లేదు అంది భానుమతి. నువ్వేనా మమ్మీ ఇంత చేతకానట్టు మాట్లాడుతున్నావు? ఏం చెయ్యను, బంధువులంతా ఏదో సాకు చెప్పి ముఖాలు దాటేశారు. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఆదుకోవడం లేదు. మనకిష్టం ఉన్నా లేకపోయినా మనం ఇల్లు ఖాళీ చేసి తీరాలి కదా సంగీత అంది. ఏమిట్రా, ఏమైంది అసలు అడిగింది విమలమ్మ గారు. హోటల్లో సంయుక్త, ప్రణయ్ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. సంయుక్త కాఫీ సగం తాగి వదిలేసింది. పరధ్యానంగా ఉంది. ఏమిటి సంజు నువ్వనేది? మనం వెంటనే పెళ్లి చేసుకుని మీ అమ్మ వాళ్ళని మా ఇంటికి తీసుకురావాలా? నీ ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి వద్దామని నేను అనుకుంటుంటే మీరంతా మా ఇంటికి వస్తారంటారేంటి అన్నాడు ప్రణయ్. మా డాడీ ఉంటే అలాగే జరిగేది, ఇప్పుడు మా డాడీ లేరుగా అంది సంయుక్త. అవును, ఇప్పుడు చాలా వేరు.
అది నాకు అర్థం అవుతోంది. మా నాన్న సంగతి కూడా నీకు తెలియందేముంది సంజు, పీనాసి. నన్ను మా అమ్మని కడుపు నిండా అన్నం కూడా తిననీయడు. నాకు మీ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులు అంటే అలా ఉండాలి. మీకెంత స్వతంత్రం ఇస్తారు వాళ్ళు. మా నాన్నకి నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అంతా చెప్పాలి. నా మీద సిఐడి పనిచేస్తారు మా నాన్న. మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం అనుకో అన్నాడు ప్రణయ్ సంయుక్తతో. ఒక పని చేద్దాం ప్రణయ్, మనిద్దరం పెళ్లి చేసుకొని వేరే కాపురం ఉందాం. మా అమ్మకి అక్కయ్యలకి వేరే ఏర్పాటు అయ్యే వరకు మన ఇంట్లో ఉంటారు. నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఉద్యోగమా? నువ్వా? ఏమంత పెద్ద జీతం వస్తుందనుకుంటావు? మీ డ్రైవర్కి మీరిచ్చే జీతం అంతా కూడా నీకు రాదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. నాకేదైనా మార్గం చెప్పు ప్రణయ్. మేము ఇల్లు ఖాళీ చేయాలి. నాకు దిక్కు తోచడం లేదు. సంయుక్త నుదురు మీద మునివేళ్లతో పట్టుకుంటూ ఈ విధంగా చూసుకుంటూ అంది. ప్రణయ్ చూపుడు వేలు పైకి చూపిస్తూ, మీ సమస్యకి ఆ పై ఆయన తప్ప ఇంకెవ్వరూ దోవ చూపించలేరు అన్నాడు. బేరర్ బిల్లు తెచ్చాడు. సంయుక్త ఎప్పటిలాగా ఇస్తుందేమోనని చూశాడు. సంయుక్త తలదించుకుని ఉంది. ప్రణయ్ ప్యాంటు జేబులో మనీ పర్సు తీసి డబ్బిస్తూ, ఈ విధవ హోటల్స్లో ఈ టిప్స్ ఒకటి అంటూ సణుక్కుంటూ ఇచ్చాడు. ఇద్దరు హోటల్ బయటకు వచ్చారు. రోడ్డు మీద అంత సమర్థంగా జనం ఉన్నా సంయుక్తకి తన చుట్టుపక్కల ఎవ్వరూ లేనట్టు ఒంటరిగా అనిపిస్తుంది. మనసులో ఏదో అర్థం కాని భయం. చీకటిలో నడిచే వ్యక్తికి ముందున్న రోడ్డు గోతులమయమని తెలిసినప్పటి భీతితో మనసు ముడుచుకుపోతుంది. చిన్నప్పటి నుంచి సంయుక్తకి తండ్రి ఊరు వెళితే తిరిగి వచ్చే వరకు భయంగా ఉండేది. అంత పెద్ద ఇంట్లో అమ్మ, అక్కయ్యలు, నౌకర్లు, బంధువులు, ఫ్రెండ్స్, ఎప్పుడు ఎంతోమంది కబుర్లతో భోజనాలతో హడావిడిగా ఉన్న తండ్రి లేకపోతే ఇంట్లో సందడి లేనట్టు అనిపించేది సంజుకి. నాకు అనిపించేది ఇంట్లో ఆయన ఉంటే నిండుదనంగా అనిపించేది. నువ్వు ఎలా వెళతావు సంజు? నాకు కాస్త పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు ప్రణయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ. నేను వెళతాను, నువ్వు వెళ్ళు అంది సంయుక్త. ఓకే, నేను వస్తాను. మన పెళ్లి గురించి నేను ఆలోచించి చెప్తానులే అన్నాడు. సంయుక్త సరేనని తల ఊపింది. ప్రణయ్ వెళ్ళిపోయాడు. సంయుక్తకి ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. పేవ్మెంట్ మీద భుజానికి బ్యాగ్ వేసుకొని నడుస్తుంది. ఇల్లు ఖాళీ చేసేయాలి. అది అమ్మేశారు. అప్పులకి అమ్మ నగలు కూడా అమ్మేశారని మొన్ననే తెలిసింది. అంత అప్పులు ఎందుకయ్యాయి అని అందరూ నిలదీస్తారు. డాడీకి ఇంటి జమా ఖర్చులు రాయడంలో సాయం చేసే తనకి లెక్కల్లో ఈ ప్రమాద సూచిక ఎగరడం ఏడాది క్రితం నుండే తెలుస్తోంది. రాబడి తగ్గింది. నాన్న కొన్న షేర్స్ విలువలు పడిపోయాయి. ఆ కంపెనీలు మూతపడ్డాయి. ఖర్చులు ఎక్కువ, ముఖ్యంగా అమ్మ ఇచ్చే పార్టీలు. ఎప్పుడు ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తితో ఎవరికో పని ఉంటుంది. అమ్మకి తెలిసిన వాళ్ళు అమ్మని ఆశ్రయిస్తారు. అమ్మ వారికి మార్గం సులభం చేయడానికి సహృదయమైనటువంటి వాతావరణం ఏర్పరుస్తుంది. వాళ్ళ పనులు అవుతాయి. అమ్మ సామర్థ్యాన్ని వాళ్ళంతా అభినందిస్తారు. అమ్మ మాట అంటే ఎదురుండదు. అందరికీ అది గౌరవం. ఎన్నెన్నో పరిచయాలు, ఎన్నెన్నో పెళ్ళిళ్ళు, తమ ఇంట్లో తాంబూలాలు పుచ్చుకోవడాలు, పెళ్ళైన తర్వాత వధూవరులు తమ ఇంట్లో ఒకరోజు గడపడం తనకి తెలుసు. ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ అమ్మ చక్కగా తయారై తమని మంచి దుస్తులు ధరించమని ఎవరికోసమో ఎదురు చూడడం ఎప్పుడూ జరిగేది. ఆవిడ దక్షత చూస్తే నిజంగా తనకి అంటే సంయుక్తకి గర్వంగానే అనిపించేది. డాడీ అమ్మకి ఎదురు చెప్పడం అనేది తాను ఏనాడు విననే లేదు. మధ్య హాలిడేస్కి వేరే ప్రదేశాలు చూడడానికి వెళ్ళేవాళ్ళు. వెంట ఒకరో ఇద్దరో అతిథులు కూడా ఉండేవారు. సకల సౌకర్యాలతో ఆ యాత్రలు నయనానందంగా జరిగేవి. సంయుక్త రోడ్డు మీద కనిపించిన రాయిని చెప్పు కాలితో విసురుగా తన్నింది. అది వెళ్ళి దూరంగా పడింది. ఏడాది నుంచి డాడీ బాగా డల్ అయిపోయారు. అమ్మ ఏది చెప్పినా ఇప్పుడు వద్దు భాను అనసాగారు. డాడీ దగ్గర డబ్బు లేదు. మమ్మీ ఈ లెక్కలు చూడు అని తాను అంటే నోర్మోయ్ అని అమ్మ కసిరేది. ఆయన ఎంతో నమ్మకంతో వాటా కొన్న వ్యాపారం నష్టం వచ్చి మూతపడింది.
అది అమ్మకు చెప్పలేదు నాన్న. డాడీ ఎందువల్ల అమ్మకి డబ్బు ఇబ్బందులు చెప్పేవారు కాదు. సంయుక్త ఆలోచిస్తుంది. 6 నెలల నుంచి ఇంట్లో మార్పులు వచ్చేశాయి. మొట్టమొదటి మార్పు సౌందర్యకి కొన్న కారు అమ్మేశారు. పెద్దమ్మాయికి అని కొన్న కారు అమ్మేశారు. సౌందర్య ఏడ్చి రాగాలు పెట్టి అన్నం తినడం మానేసి హఠం చేస్తే తన కారు ఇచ్చేశారు. హఠం అంటే అనుకున్నాం కదండి, మొండితనం. కాబట్టి సౌందర్య కారు అమ్మేశారు కాబట్టి సంయుక్తకని కొన్న కారు సౌందర్యకి ఇచ్చేసి ఆమెను సంజాయించారు. ఇంట్లో నౌకర్లు ముందు మాలి, తర్వాత గూర్ఖ, వంట మనిషి ఒక్కరొక్కరే మానేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న డ్రైవర్ సాంబయ్యని మాత్రం డాడీ తీసేయలేదు. అతని కూతురు పెళ్లికి డాడీ 10,000 రూపాయలు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తనకి తెలుసు. నా దగ్గర లేదని చెప్పు డాడీ అని తాను అంటే, లేదు సంజు, రేపు నాకు చాలా డబ్బు రావచ్చు, కానీ మనల్ని నమ్ముకున్న సాంబయ్య కూతురు పెళ్ళి అప్పుడు రాదు. మన కోసం మనం ఎన్నో ఖర్చులు చేసుకున్నాం. పేదవాడు, ఎప్పటి నుంచో పిల్ల పెళ్లి చేయాలి అయ్యగారు అంటూ చెబుతున్నాడు. 2 ఏళ్ల నుంచి బోనసులు కూడా తీసుకోకుండా నా దగ్గరే ఉంటున్నాడు సాంబయ్య. ఎక్కడో అప్పు తెచ్చి ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఎలా తీర్చాలా అన్న బాధ కంటే సాంబయ్యకి అన్నమాట ప్రకారం డబ్బు ఇచ్చాను అనే ఆత్మసంతృప్తి ఆయనలో ఎక్కువగా కనిపించింది సంయుక్తకి. అవన్నీ డాడీ కష్టసుఖాలు, ఆయన బాధ్యత అని తాను ఎప్పుడూ ఆయనని తర్కించలేదు. మామయ్య ఇంట్లో పెళ్లి వచ్చింది, డబ్బు లేదని చెప్పు డాడీ అంది తాను. ఎవరన్నారు? సంయుక్త తండ్రితో అంది. డబ్బు లేదని చెప్పు డాడీ అని. చదివింపులు ఘనంగా తీసుకెళ్ళాలి అంది అమ్మ. డబ్బు లేదంటే మీ అమ్మకి కోపం వస్తుంది. కోపం వస్తే నాకు పిచ్చెక్కుతుంది. ఈ ఇల్లు నరకంగా ఉంటుంది, నేను పడలేను. ఇలా అప్పు చేసి ఎన్నాళ్ళు ఇస్తారు డాడీ? ఆయన మాట్లాడలేదు. అందరూ మామయ్య గారింటికి పెళ్లికి వెళ్ళి ఘనంగా కట్న కానుకలు ఇచ్చి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా డాడీ ఒక మూల ఎక్కడో ఓ పేపరు చదువుతూనో ఓ చుట్ట కాల్చుకుంటూనో పడక కుర్చీలోనో ఒంటరిగా ఉండేవారు. అమ్మ చుట్టూ జనబృందం మూగేది. అమ్మకి ఈ సందడి అంటే చాలా ఇష్టం. నాన్నకి ఆ ఒంటరితనం అంటే కూడా ఇష్టమే. తాను ఎప్పుడూ తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చునేది. సౌందర్యకి కూడా అమ్మ పోలికే, అంటే పెద్దమ్మాయికి. ఎప్పుడూ చుట్టూ మనుషులు కావాలి, వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. సంగీతది అదో పద్ధతి. సంగీతంలో అభిరుచి ఉన్న వాళ్ళ దగ్గరే నోరు విప్పి మాట్లాడుతుంది సంగీత. మిగతా చోట్ల మౌనభూషణ అలంకారమే. డాడీ ఈ మధ్య తరచుగా నేను చాలా పొరపాటు చేశాను సంజు, చాలా పొరపాటు చేశాను, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అనేవారు. ఏమిటి డాడీ అంటే, నేను మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు నాన్న అన్నారు. అదేమిటి, ఇంతకంటే బాగా ఏ తల్లిదండ్రులు పెంచగలరు? మాకు పూర్తి స్వతంత్రం ఇచ్చారు. తల్లిదండ్రులుగా మీరేం మా మీద పెత్తనం చెలాయించలేదు. మా పట్ల మీ ధర్మం నెరవేర్చారు, కానీ హక్కులు అధికారాలు మీరు శాసించలేదు. అంతకంటే మంచి పెంపకం ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? లేదు లేదు సంజు, నేను చేసిన పొరపాటేమిటో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. సంయుక్త విచారంగా బాధాతప్తంగా ఉన్న ఆయన ముఖం వంక చూసింది. ఆయన ఎందుకో చాలా విచారపడుతున్నారు. సంయుక్త ఇక తర్కించలేదు. తండ్రిని గురించిన ఆలోచనలు కమ్ముకుంటుంటే సంయుక్తకి మనసంతా భరించలేని విచారంగా అనిపిస్తుంది. గొంతులో నుంచి దుఃఖం కెరటంలా పొంగి వస్తుంది. కళ్ళలోకి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ప్రణయ్ ఈ సమస్యలో తనని ఆదుకొని ఓదారుస్తాడని గంపెడంత ఆశతో వచ్చింది సంయుక్త. ప్రణయ్ అసలు తన సమస్య గురించి చర్చించటానికే ఇష్టపడలేదు. తెలివిగా తర్కం తెచ్చి అసలు విషయం పక్కకు నెట్టేశాడు. అతను ఎప్పుడూ అంతే, తల్లిదండ్రులు ఒప్పుకోరన్నది ఒక సాకు మాత్రమే. ప్రణయ్ తల్లికి తనని కోడలిగా ఇంటికి తీసుకెళ్లాలని ఎంత ఉబలాటంగా ఉందో ఆవిడ మాటల ద్వారా చాలాసార్లు బయటపడింది. సంయుక్తకి ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళి టైం గడపాలో కూడా అర్థం కాలేదు. ఎదురుగా కనిపిస్తున్న బస్టాప్లో ఎక్కువ జనం లేరు. అక్కడ కూర్చుంది. వచ్చిపోయే జనాన్ని చూస్తూ ఉంది. సంయుక్తకి ఆ క్షణంలో తన జీవిత నౌక లంగరు తెగిన నావల అనిపించసాగింది. అది లంగరు తెంచుకొని బయలుదేరింది. కానీ గమ్యం తెలియడం లేదు.
ఏ రేపు ఎదురవుతుందో తెలియనట్టుగా ఉంది. రేపు తనకి ఎలా గడుస్తుందో, రేపు అనేది అంటే మరో రోజు తెల్లారి ఎలా గడుస్తుందో అర్థం కాకుండా పోయింది. అది ఎంత భయంకరమైన పరిస్థితి. తండ్రి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో సంయుక్తకి ఇప్పుడు అర్థమవుతుంది. పరిస్థితులు మన చేతుల నుంచి కంట్రోల్ తప్పిన వాహనంలా పరుగుతీస్తుంటే ఎక్కడ దేనికి ఢీకొట్టుకుంటామో, ఏ దెబ్బలు రాసిపెట్టి ఉన్నాయో దెబ్బలు తినడమే తప్ప వాటిని తప్పించుకునే మార్గం ఇక లేదు అని శరీరం మనసు బిగబట్టి ఎదురు చూస్తున్నట్టు ఉంది. సంయుక్తకి కళ్ళు పెద్దవి అవుతున్నాయి. ఇంతవరకు ఇంట్లో వేల రూపాయలకి లక్షల రూపాయలకి సర్దుబాటు చేయడానికి తండ్రి పడే ఇబ్బంది తెలుసు. కానీ చేతిలో రూపాయి లేకుండా రోజు గడపాల్సిన భయంకరమైన స్థితి ఏమిటో కలలో కూడా తెలియదు. తనకి, సౌందర్యకి, అమ్మకి, సంగీతకి అన్ని తెలివితేటలున్నాయి. ఒక్క డబ్బు సంపాదించే తెలివి తప్ప. సంయుక్తకి జీవితంలో మొట్టమొదటిసారి రూపాయికున్న విలువ ఏంటో, అది ఎంత అమూల్యమైందో అర్థం అవ్వసాగింది. అందరూ డబ్బు గురించి మాట్లాడుతుంటే వీళ్ళంతా పిచ్చివాళ్ళు, జీవితంలో ఇంకా చాలా ఆనందాలు ఉన్నాయని తెలుసుకోలేని మూర్ఖులు అనుకునేది సంయుక్త వాళ్ళ గురించి. ఇప్పుడు అర్థమవుతుంది. మనిషికి సాటి మనుషులతో సకల మర్యాదలు విలువలు తెచ్చి ఒళ్ళో పడేసే మూల సూత్రం డబ్బు ఒక్కటే. డబ్బు అనే దారంలోనే ఈ సంఘంలో జనాలు బంధింపబడి ఉన్నారు. సంయుక్త నిట్టూర్చింది. డబ్బు విలువ తెలిసింది. అది తాను నేర్చుకున్న మొదటి పాఠం. డబ్బు సంపాదించడం తెలుసుకోవాలి. అది త్వరగా నేర్చుకోవాల్సిన పాఠం. లేకపోతే ఈ జీవితం మీద తన కంట్రోలు పోతుంది. ఎన్ని యాక్సిడెంట్లని ఎదురు చూడాలో. సంయుక్త కళ్ళు మూసుకుంది. భగవంతుడా, ఈ విషమ పరిస్థితి దాటే శక్తి నాకు ఇవ్వు. ఒకరి ముందు చెయ్యి చాచటం కంటే మృత్యు కెరటం ఇంకొకటి ఏదీ లేదు. నేను నా సాటి మనుషుల మధ్య నా మర్యాదని, ఆత్మగౌరవాన్ని దక్కించుకునే అవకాశం నాకివ్వు. ఎంతైనా కష్టపడతాను. ఈరోజు ఈ క్షణం నుంచి నా దృష్టిలో అలసట అనే పదమే లేదు. శ్రమ అన్నదానికి మించిన ఇష్టం ఇంకా దేని మీద లేదు. అమ్మ, నేను, సౌందర్య, సంగీత మేమంతా ఐకమత్యంగా కష్టపడి పనిచేసే మా గౌరవానికి ఏం భంగం కాకుండా బతకగలం. అవునా డాడీ? అవును. సంయుక్త అంతరాంతరాళాల్లో విస్పష్టంగా జవాబు వినిపించింది. కారు ఒకటి దగ్గరికి వచ్చి ఆగింది. డాక్టర్ మాధవరావు గారు. సంజు, ఇక్కడ ఉన్నావేమిటమ్మా అని అడిగారు. ఊరికే అంది. ఆయన కారులో నుంచి దిగి వచ్చారు. ఒక్కదానివి ఇక్కడ కూర్చున్నావేమిట్రా? ఇంటి దగ్గర దింపుతానురా. ఆయన సంయుక్తని భుజాల చుట్టూ చేయి వేసి కారు దగ్గరికి తీసుకువెళ్తున్నారు. సంయుక్త ఇంతసేపు తనకి తాను చెప్పుకున్న ధైర్యం వేడి ముందు వెన్నెల ఇట్టే కరిగిపోయింది. దుఃఖం వచ్చేసింది. తమ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఆయనకి చెప్పి ఏడ్చేయాలని బలంగా అనిపించింది. ఇందాక ప్రణయ్ కనిపించగానే కూడా అలాగే అనిపించింది సంయుక్తకి. సంయుక్త కారులో కూర్చుంది. ప్రవాహంలా మాటలు ఉరికి బయటకు రావడానికి, బాధని బయటికి వెళ్ళబోయడానికి తొందరపడుతున్నాయి. సంయుక్త నోటి మీద చెయ్యి వేసి బిగించి పట్టుకుంది. నిగ్రహం తనకి వజ్రకవచం కావాలి. ఏడ్చి ఎదుటివారి దయాధర్మాలు యాచించే బిచ్చగత్తె కాకూడదు. ఆత్మగౌరవం అన్నిటికంటే ముఖ్యం. డాడీ ఎప్పుడూ ఇదే చెప్పేవారు. ఏడుపు ఉధృతంగా వస్తుంది. సంయుక్త చేత్తో నోరు కప్పుకొని ఆయన చూడకుండా ముఖం పక్కకు తిప్పేసుకొని వీధిలో జనాన్ని తదేకంగా చూడసాగింది. వీధిలో 2 కాళ్ళు లేని ముష్టి అతను నేలమట్టంగా ఉన్న చక్రాల బండి మీద హుషారుగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. అతనికంటే నిస్సహాయురాలా తాను? కాదు. ముసలి ఒక ఆమె వంగిపోయిన నడుంతో అలాగే కష్టపడి పూలబుట్ట తీసుకుని వెళ్తుంది. ఆమె కంటే అశక్తురాలా తాను? కాదు. ఏమిటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మాధవరావు గారు అడిగారు. ఏం లేదంకుల్. అమ్మా, సౌందర్య ఎలా ఉన్నారు? పర్వాలేదు. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. ఆయన వీధి చివర ఆపేస్తూ, ఒక పేషెంట్ని చూడడానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తానని మమ్మీకి చెప్పు అన్నారు ఆయన. సంయుక్త సరేనని తల ఊపింది. కారు వెళ్ళిపోయింది. సంయుక్త మెయిన్ రోడ్డు దగ్గర నుంచి ఇంటి వరకు నడుస్తుంది. సాధారణంగా రోడ్డు మీద ఇలా నడవటం డాడీకి మమ్మీకి ఇష్టం ఉండదు. ఎంతమంది ఆడపిల్లలు వెళ్తుంటారు, తప్పేమిటి అని తాను అంటే, వాళ్ళంతా వేరు, నువ్వు వేరు అని మమ్మీ కసిరేది. ఏదైనా గట్టిగా తర్కంలోకి దిగితే ఆవిడ దగ్గర ఉన్న పాశుపతాస్త్రం నోర్మొయ్
అని విసురుతుంది. ఆవిడ అనే ఆ విసురుకి మళ్ళీ ఎవరు నోరెత్తరు. సంయుక్తకి దూరం నుంచి తమది పెద్ద ఇల్లు కనిపిస్తుంది. హుందాగా రాజా టీవీతో ఉన్న ఆ భవంతిని చూడగానే సంయుక్తకి మనసంతా సంతోషం వెల్లువలా వచ్చేసింది. ఆ ఇంటికి తనకి విడదీయరాని సంబంధం. సౌందర్య, తాను, సంగీత ఆ ఇంట్లోనే పుట్టారు, ఆ ఇంట్లోనే తప్పటడుగులు నేర్చుకున్నారు. తల్లికి గార్డెనింగ్ అంటే మహా ఇష్టం. ఆవిడ పెంచుకున్న తోటని అందరూ మెచ్చుకుంటుంటే గర్వంగా చూసేది భానుమతి గారు. ఆ ఇల్లు తాము ముగ్గురు ఆడపిల్లల ఆ సామ్రాజ్యం ఆ ఇల్లు. సంయుక్త మెల్లగా గేటు తెరుచుకొని వచ్చింది. గేటు లోపల పోర్టికో దగ్గర లారీ ఉంది. దానిలోకి కూలీ వాళ్ళు సామాన్లు ఎత్తుతున్నారు. సంయుక్త నడక పరుగులా మారిపోయింది. గబగబా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో హాల్లో సామాన్ల పెట్టెలు ఉన్నాయి. భానుమతి కుర్చీలో ఎప్పటిలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సామాన్ల పెట్టెల లిస్టు చదువుతోంది. వసంతు నిలబడి ఆవిడ చెప్పినవి శ్రద్ధగా లిస్టు రాస్తున్నాడు. విమలమ్మ గారు దిళ్ళ లాంటి చిన్న చిన్న సామాన్లు తెచ్చి అక్కడ పెడుతోంది. సంయుక్త తల్లి దగ్గరికి ఆదుర్దాగా వచ్చింది. అమ్మా, ఏమిటి, ఎక్కడికి పంపుతున్నావు ఇవన్నీ అని అడిగింది సంయుక్త తల్లిని. విమలమ్మత్తయ్య ఇంటికి వెళ్తున్నాం, మనం ముఖ్యమైన సామాన్లు తీసుకుని వెళ్తున్నాం అంది. ఒరేయ్ వాసు, ముందు ట్యాక్సీ ఒకటి చూడు, నేను, అత్తయ్య, పిల్లలు ఇంటికి వెళ్తాం, నువ్వు లారీలో వద్దువు గాని అంటూ పురమాయించింది. వాసు తల్లి వైపు చూశాడు. చిరాకుని అణుచుకుంటున్నట్లు అతని దవడ ఎముక బిగిసింది. సంజు, నువ్వు రాయి లిస్టు తల్లి ఆదేశించింది. వసంతు సంయుక్తకి తాను రాస్తున్న కాగితం, పెన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వాసు, అప్రయత్నంగా అనేసింది సంయుక్త. ప్రస్తుతం ఉండటానికి ఎక్కడో అక్కడ చోటు దొరికింది. థ్యాంక్ గాడ్. మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు అర్పించుకుంటుంటే కళ్ళలోకి సన్నటి కన్నీటి పొర వచ్చేసింది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. అలా భరద్వాజ గారు కాలం చేసిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి, ఎవరు ముందుకు పడ్డారు, ఎవరి దగ్గరికి వీళ్ళు తలదాచుకోవడానికి వెళ్తున్నారు, ముందు ఎవరిని చికాకు పడ్డారు, మళ్ళీ ఎవరి దగ్గరికి చేరుకుంటున్నారు అనేది ఈ ఎపిసోడ్లో మనం చూసాం కదండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరికీ ఆ భగవంతుడి దయ ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.